తీపి మాగాయ పచ్చడి ఇంకా కలుపుకొని తిన్నట్లయితే. నమస్తే అండి, ఈరోజైతే మనం సరైన కొలతలతో తీపి మాగాయ పచ్చడిని అయితే చేయబోతున్నామండి. ఈ మామిడికాయల్ని చక్కగా చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఎండలో 4-5 గంటల పాటు ఎండనిద్దాం. ముక్కలతో పాటే బెల్లాన్ని కూడా ఎండలో పెట్టుకుందామండి. ఇలా చేయటం వలన మాగాయ అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుందండి. ముక్కలు అనేటివి బాగా ఎండిపోయాయండి. ఇలా 8 కప్పుల మామిడి ముక్కలకు 1 కప్పు ఎండబెట్టుకున్నటువంటి బెల్లం, 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు అయితే పడుతుందండి, 2 కప్పుల శనగ నూనె మొత్తంగా వేసుకొని ఇలా అయితే కలుపుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా చిన్న పోపునైతే వేద్దామండి. ఇలా కలుపుకొని చక్కని జాడీలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎత్తుకోవద్దాం. చిన్న పోపునైతే వేసుకుందామండి. కాసిన్ని మెంతులు, ఇలా పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం. చూసారు కదా, వేగుతున్నటువంటి పోపుని కాస్త చల్లారాక మాగాయలో వేసుకోవటమేను. ఈ విధంగా తీపి మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి. జాడీలోకి అయితే మనం పెట్టుకుంటే కనుక చాలా కాలం నిలువ ఉంటుందండి. తీపి మాగాయ పచ్చడి వేడి వేడి అన్నంలో మాగాయ కనుక కలుపుకొని తిన్నట్లయితే అబ్బో, ఆ రుచే వేరండి. 8 కప్పుల మామిడికాయ ముక్కలకు 1 కప్పు కారం, 1 కప్పు బెల్లం, 2 కప్పుల నువ్వుల నూనె, 1/2 కప్పు ఉప్పు అయితే పడుతుందండి.